హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీతో మాన్సూన్కి సంబంధించిన కొన్ని హ్యాక్స్ని షేర్ చేస్తున్నాను. ఇందులో ఫస్ట్ హ్యాక్, వర్షాకాలంలో మనకి తలలో చెమట ఎక్కువ పట్టడం కానీ, జుట్టు జిడ్డుగా అయిపోవడం కానీ, ఫ్రిజీగా అయిపోవడం కానీ ఇలా కనుక అవుతున్నట్లయితే మీరు డ్రై షాంపూని యూజ్ చేయొచ్చు. డ్రై షాంపూస్ వల్ల ఇలా గ్రీజీగా అవ్వకుండా, జుట్టు ఆయిలీగా అవ్వకుండా ఉంటుంది. వర్షంలో జుట్టు ఎక్కువ తడవకుండా చూసుకోండి. ఇన్ కేస్ పొరపాటున కనుక ఎప్పుడన్నా తడిచినట్లయితే జుట్టు అలానే వదిలేయకుండా కంపల్సరీగా హెడ్ బాత్ చేయండి. తలస్నానం చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ అలాంటివి రాకుండా ఉంటాయి. వర్షంలో తడిచి జుట్టు కనుక అలానే ఉంచేసుకున్నట్లయితే ఇన్ఫెక్షన్స్ అవి వచ్చి మళ్ళీ జలుబు ఇలాంటివన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా వర్షంలో తడిస్తే కనుక తలస్నానం చేయండి. వర్షాకాలంలో షూస్ లాంటివి వేసుకోవడానికి ఎక్కువగా ప్రిఫర్ చేయకండి. మనకి షూస్ కంటే కూడా స్లిప్పర్స్ లాంటివి యూస్ చేయడం బెటర్. ఎందుకంటే షూస్ లాంటివి తడిచాయి అంటే అవి మళ్ళీ కాళ్ళకి ఇన్ఫెక్షన్స్ లాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అలానే కంటిన్యూస్గా వేసుకున్నట్లయితే. కాబట్టి స్లిప్పర్స్ అయితే కనుక ఆ ప్రాబ్లం మనకు ఉండదు. స్లిప్పర్స్ లాంటివి యూస్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు కనుక అది కంపల్సరీ కోడ్, ఇలా షూస్ కంపల్సరీ వేసుకెళ్ళాలి. ఎందుకంటే స్కూల్ పిల్లలకి వీళ్ళకి షూస్ కంపల్సరీ ఉంటాయి. ఇలా షూస్ కనుక కంపల్సరీ వేసుకెళ్ళాలి అంటే, ఒకవేళ అలా వెళ్ళినప్పుడు తడిచినట్లు కనుక అయితే అప్పుడు రాగానే మామూలు మన దగ్గర ఈ గోరువెచ్చటి నీళ్ళు ఉంటాయి కదా, అలా కొంచెం గోరువెచ్చటి నీళ్ళు తీసుకొని అందులో నీమ్ ఆయిల్, వేప నూనె కొంచెం వేసి అందులో కనుక కాళ్ళని ఒక 10 to 15 minutes ఉంచి క్లీన్ చేసుకున్నట్లయితే ఇన్ఫెక్షన్స్ లాంటివి రాకుండా ఉంటాయి. వర్షాకాలంలో ఇలా మనం లూజ్గా ఉండే లైట్ వెయిట్ ఉండే క్లాత్ ఏవైతే ఉంటాయో అవి యూజ్ చేయడానికి ప్రిఫర్ చేయాలండి. అవైతే కొంచెం తడిచినా కానీ త్వరగా ఆరిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి బాడీ హగ్గింగ్ క్లాత్స్ ఉంటాయి కదా, అంటే టైట్గా ఉండేవి కానీ, నెక్స్ట్ జీన్స్ లాంటివి కానీ, ఇలా ఏవైతే తొందరగా ఆరవో అలాంటి వాటిని వేసుకోవడానికి ప్రిఫర్ చేయకండి. ఇలా లైట్ వెయిట్గా ఉండే లూజ్ క్లాత్స్ని వేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. వర్షాకాలంలో మనం బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం ఎండ ఉన్నా కానీ ఎండగానే ఉంది కదా అని చెప్పేసి రెయిన్ కోట్ కానీ, గొడుగు కానీ ఇలాంటివి తీసుకెళ్ళడానికి ప్రిఫర్ చేయము. కానీ కంపల్సరీగా కొంచెం ఎండగా ఉన్నట్లయినా కానీ కంపల్సరీగా మీతో గొడుగుని కానీ లేదంటే రెయిన్ కోట్ని కానీ కంపల్సరీగా క్యారీ చేయండి. దీనివల్ల సడన్గా ఏమైనా వర్షం పడ్డా కానీ తడవకుండా ఉంటారు, ఇన్ఫెక్షన్స్ లాంటివి రాకుండా ఉంటాయి. వర్షాకాలంలో పర్ఫ్యూమ్స్ లాంటివి యూజ్ చేయడం కంటే డియోడ్రెంట్స్ లాంటివి యూజ్ చేయడం బెటర్ అండి. డియోడ్రెంట్స్ కూడా మైల్డ్గా ఉండేవి, ఆల్కహాల్ లేని వాటిని యూజ్ చేయడానికి ప్రిఫర్ చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నవి 2 డియోడ్రెంట్స్. ఈ 2 కూడా నా ఫేవరెట్ డియోడ్రెంట్స్. ఒకటి నివియాది, ఇది మైల్డ్గానే ఉంటుంది, ఆల్కహాల్ ఫ్రీ కూడా, పైగా ఇది రోల్ ఆన్ వస్తుంది. సో మనకి ఈజీగా ఉంటుంది అప్లై చేసుకోవడానికి, అండ్ ఫ్రేగ్రెన్స్ కూడా చాలా మైల్డ్గా ఉంటుంది. ఇంకోటి సీక్రెట్ టెంప్టేషన్ నుండి మిస్టరీ అనమాట ఫ్రేగ్రెన్స్, ఇది కూడా బాగుంటుంది. సో ఇన్ కేస్ మీరు కనుక ఏదన్నా అఫోర్డబుల్ రేంజ్లో కొంచెం బాగుండేవి కావాలి అనుకుంటున్నట్లయితే వీటిని ట్రై చేయొచ్చు. సన్ స్క్రీన్ లోషన్ అంటే మనకి చాలామందికి ఉండే అపోహ ఏంటంటే ఎండాకాలంలో మాత్రమే వాడాలి అని. కానీ కాదండి, ఏ సీజన్ అయినా కానీ కంపల్సరీగా సన్ స్క్రీన్ లోషన్ని యూజ్ చేయాలి. వర్షాకాలంలో మనం యూజ్ చేసే సన్ స్క్రీన్ వాటర్ ప్రూఫ్ అయినట్లయితే బెటర్. వాటర్ ప్రూఫ్ అయినట్లయితే మనం అప్లై చేసుకునే పోకుండా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి న్యూట్రిజీనా సన్ స్క్రీన్ కూడా ఇది వాటర్ ప్రూఫ్, ప్లస్ ఇందులో SPF 50 ఉంది. కాబట్టి దీనైనా కానీ మీరు సన్ స్క్రీన్ ట్రై చేయొచ్చు. ఇన్ కేస్ ఆయిలీ స్కిన్ కనుక అయినట్లయితే జెల్వి ఏమన్నా ట్రై చేయాలి అనుకుంటున్నట్టయితే లోటస్ సన్ స్క్రీన్ని ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అండ్ మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.